Hello everyone, welcome back to Uttams Academy. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్ చూసేద్దాం. In how many fields is the Pradhan Mantri Rashtriya Bal Puraskar awarded? Option 1 6 fields, option 2 8 fields, option 3 5 fields and option 4 వచ్చేసి 9 fields. మనకి ఎన్ని కేటగిరీస్ లో ఈ బాల పురస్కార్ అనేది ఇస్తారు అంటే మనకి 6 కేటగిరీస్ లో మనకి అవార్డు ఇస్తారు. అంటే 6 ఫీల్డ్స్ లో మనకి అవార్డు ఇస్తారండి. మనకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈ వీర్ బాల్ దివస్ రోజే మనకి బాల్ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది 6 కేటగిరీస్లో. ఆ కేటగిరీస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బ్రేవరీ అండి. బ్రేవరీ మీద ఇస్తారు. సెకండ్ కేటగిరీ మనం చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్లో ఇస్తారండి, ఆర్ట్ అండ్ కల్చర్. అలాగే థర్డ్ కేటగిరీ చూసుకుంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఫోర్త్ కేటగిరీ చూసుకుంటే సోషల్ సర్వీస్ అండి. మరి ఫిఫ్త్ కేటగిరీ చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ సిక్స్త్ కేటగిరీ స్పోర్ట్స్ మీద అండి. ఈ 6 ఫీల్డ్స్లో ఈ 6 ఫీల్డ్స్లో మనకి ఎవరైతే పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఈ బాల్ పురస్కార్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26 రోజున ఇస్తారండి ఈ 6 కేటగిరీస్లో. మనం ఈ ఇయర్ చూసుకుంటే 2025లో మనకి 20 మంది పిల్లలకి ఈ బాల్ పురస్కార్ వచ్చిందండి. 18 రాష్ట్రాల నుంచి 18 స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి 20 చిల్డ్రన్ సెలెక్ట్ అయినారండి ఈ బాల్ పురస్కార్ అవార్డ్కి 2025లో. మరి ఏమేమి ఇస్తారు ఈ బాల్ పురస్కార్ అవార్డులో అంటే మనకి 1 lakh క్యాష్ ప్రైజ్ ఉంటుందండి. 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ఒక మెడల్ ఇస్తారు. అలాగే సైటేషన్ బుక్లెట్ ఇస్తారండి, సైటేషన్ బుక్లెట్ ఒకటి ఇస్తారు. అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారండి, ఇస్తారు మనకి బాల్ పురస్కార్లో. ఈ ఇయర్ మనకి 20 చిల్డ్రన్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అయినారండి ఈ బాల్ పురస్కార్కి. అంటే మనకి 2022లో 9th జనవరి ప్రధాని మోడీ గారు అనౌన్స్ చేశారండి ఈ వీర్ బాల్ దివస్ని డిసెంబర్ 26 సెలబ్రేట్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.